నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక దీపం జూన్ 16 ఎపిసోడ్ 698లో జరిగిన అతిపెద్ద డ్రామా మొత్తం చెప్పబోతున్నాం. సూరజ్ జ్యోత్స్నని లాక్ చేశాడు. దీపా రెస్టారెంట్కి భారీ ఆర్డరొచ్చింది. చివర్లో షాకింగ్ ట్విస్ట్ ఉంది. వీడియో పూర్తిగా చూడండి. గత ఎపిసోడ్లో జరిగింది క్లుప్తంగా చెప్తాం. సూరజ్ అవుట్హౌస్లో ఉంటాడని శివన్నారాయణ్ చెప్పాడు. జ్యోత్స్న వ్యతిరేకించింది. సూరజ్ మీద పంపిన రౌడీ వీడియో తీసి సూరజ్కి వినిపించడంతో జ్యోత్స్న షాక్ అయింది. ఇది గత ఎపిసోడ్ హైలైట్. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. సూరజ్ జ్యోత్స్నని నేరుగా బ్లాక్మెయిల్ చేశాడు. నా గురించి బయటపడితే నేనీ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మన కంపెనీ గ్రూప్లో షేర్ చేస్తానని సూరజ్ బ్లాక్మెయిల్ చేయటంతో జ్యోత్స్న వణికిపోతుంది. అలాగే నన్ను రౌడీలను పెట్టించి చంపబోయావని, పోలీస్ కేసు పెడతానని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరం జైలుకు వెళ్దాం. అక్కడ కూడా సరదాగా చెరోసెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందామని సెటైర్లు వేస్తాడు. నేనేంటి వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయాను, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయానే, ఇప్పుడు ఏం చేయలేరు అనుకుంటున్నావు కదా? కుర్రాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఆఫీస్లో ఐ లవ్ యూ చెప్పాడు. వీడితో నేను లవ్లో పడిపోతానేమో అనుకుంటున్నావు కదా అంటాడు సూరజ్. నీతో నేను లవ్లో పడతానా అని మండిపడుతుంది జ్యోత్స్న. ఆఫీస్లో పెద్దాయన పెళ్లి గురించి అడిగాడు కదా, అప్పుడు ఒక మాట చెప్పాలననుకున్నాను. లక్షణంగా పద్ధతిగా ఉండాల్సిన పిల్ల నాకక్కర్లేదు. నాకు కాబోయే పెళ్ళానికి పొగరుండాలి, బలుపుండాలి. దానికి కాస్త తిక్క ఉండాలి. ఎవరి మాట వినకూడదు. నన్నసలు లెక్క చేయకూడదు. మీ మనవరాలిలాగా ఉంటే సరిపోతుందని చెబుదామననుకున్నానని అంటాడు సూరజ్. చెబితే నిన్నక్కడ షూట్ చేసి పారేసేవాడనంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ గారి మనవరాలికి పెళ్లి చేయరా? నాలాంటి కుర్రాడు మొగుడుగా రాడా అని ప్రశ్నిస్తాడు సూరజ్. వీడియోని అడ్డుపెట్టుకుని ఎక్స్ట్రాలు చేయొద్దు. నువ్విక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావో అర్థమవుతోందనంటుంది జ్యోత్స్న. నీలాంటి తిక్కదానికి నాలాంటి తిక్కలోడే కరెక్ట్ అంటాడు. నన్ను నువ్వు చూసింది శాంపిల్ మాత్రమే. నా ఒరిజినాలిటీ తట్టుకోలేవని, నీకు చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వేంటో నాకు తెలిసింది కదా, నిన్నేం చెయ్యాలో నేను చూసుకుంటానని చెప్తుంది. నువ్వు ఆకల్తో చస్తావని, మా తాత ఫుడ్ పంపించాడని అంటుంది. వంట నువ్వే చేశావా అని సూరజ్ అడగ్గా, నేం చేసింది తింటే నిజంగానే చస్తావని చెప్తుంది జ్యోత్స్న. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తుంటానని అంటాడు సూరజ్. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్న జ్యోత్స్నను చూసి రాత్రంతా నిద్రపోలేదా అని కార్తీక్ అడిగాడు. ఇదే అవుట్హౌస్ ఎఫెక్ట్ అని సెటైర్లు వేశాడు. అందరూ ఆఫీస్కి వెళ్తుండగా సూరజ్ గేటు బయట వెయిట్ చేస్తున్నాడు. శివనారాయణ అతన్ని కూడా కారెక్కమని పిలిచాడు. జ్యోత్స్న ఒప్పుకోనని చెప్పింది. నిన్ను కాపాడిన మనిషిమీద గ్రాటిట్యూడ్ లేకపోయినా, సంస్థలో పనిచేసేవాళ్లు మన మనుషులేనన్న గ్రాటిట్యూడ్ నీకుండాలి కదా అని శివన్నారాయణ మండిపడ్డాడు. జ్యోత్స్నని కారు దించేసి సూరజ్ని సేఫ్గా ఆఫీస్కి తీసుకోమని పనిష్మెంటిచ్చాడు. ఇంట్లోకి వెళ్ళిపోతానని జ్యోత్స్న చెప్పింది. రేపట్నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అన్నాడు. జ్యోత్స్న చచ్చినట్లు ఒప్పుకుంది. ఆటోలో సూరజ్ మీద జ్యోత్స్న పడింది. అతని చేతికర్రని విసిరేసింది. నీ సంగతి ఆఫీస్ దగ్గర చెప్తానని సూరజ్ అన్నాడు. మరోవైపు తాత చాలా మంచి పని చేశాడని దీపా, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా సూరజ్ని చేత్తో పట్టుకుని ఆఫీస్కి తీసుకొస్తున్న జ్యోత్స్నను చూసి ఇద్దరూ షాక్ అవుతారు. నా లైఫ్లో నేను చూర్లేననుకున్న అద్భుతాన్ని నేను చూశాను. సూరజ్ చేతిని తన భుజాన వేసుకుని తనే ఒక ఊతమైంది, తనే నేస్తమైంది. నీ చేతికర్ర ఏమైందని అడుగుతాడు కార్తీక్. ఆటోలో వస్తుంటే ఓ కుక్క దాన్ని లాక్కుపోయింది. దాంతో జ్యోత్స్నగారే నన్ను సేఫ్గా ఆఫీస్లోకి తీసుకొచ్చారని చెప్తాడు సూరజ్. మనమీద ఆవిడ చూపు పడటం ఒక వరం, ఆవిడ చేయి పడటం పూర్వజన్మ సుకృతమని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నన్ను రౌండప్ చేయాలని ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తున్నారా అని మండిపడుతుంది జ్యోత్స్న. ఆఫీస్లో వర్క్ చేస్తూ జ్యోత్స్నని అదే పనిగా చూస్తుంటాడు సూరజ్. ఇంతలో ఓ ఫుడ్ ఆర్డర్ కోసం ఓ పార్టీ వస్తుంది. మా అమ్మాయి ఓణీల ఫంక్షన్ చేస్తున్నామని, మీ రెస్టారెంట్లో ఫుడ్ బావుంటుందని తెలిసింది. అందుకే 1000 మందికి భోజనాలు ఆర్డర్ చేద్దామని వచ్చానని చెప్తాడు. అది చూసిన జ్యోత్స్న, మన స్థాయికి తగ్గ ఆర్డర్సే మనకొస్తాయి, కాని కొంతమందికి ఏ ఆర్డర్ రారాక ఊరికే ఈగలు తోలుకుంటూ ఉంటారని సెటైర్లు వేస్తుంది. మీలాంటి వాళ్లకోసమే స్పెషల్ థాల్ రెడీ చేశామని చెప్తుంది. అయితే ప్లేట్ 3000 అవుతుందని,
దాన్లో సగం అడ్వాన్స్ 15 లక్షలివ్వాలని జ్యోత్స్న చెప్పడంతో కస్టమర్ కంగు తింటాడు. అయితే ప్లేట్ 2000 అయితేనే తీసుకుంటాను, లేకపోతే లేదని కస్టమర్ బేరం ఆడతాడు. 3000కు ఒక్క రూపాయి తగ్గినా ఒప్పుకోనని మీరు బయల్దేరమని జ్యోత్స్న చెప్పడంతో కస్టమర్ రగిలిపోతాడు. వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదు, ఇక వేరే రెస్టారెంట్స్ లేవా ఏంటి అని మండిపడతాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వస్తారని జ్యోత్స్న చెప్తుంది. ఆ కస్టమర్ని దీపా పిలిచి మీరడిగిన రేటుకి మీరడిగిన క్వాలిటీ ఫుడ్ నేను సప్లై చేస్తానంతారని చెప్తుంది. అతను నా క్లయింట్ అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. మీరు సప్లై చేసి రెస్టారెంట్ పరువు తీస్తారని అంటుంది. మీ ఇద్దరిది ఒకటే రెస్టారెంట్ కదా అని కస్టమర్ అడగ్గా ఇదంతా ఒకటే గ్రూప్, కానీ మా బ్రాంచ్ వేరని చెప్తాడు సూరజ్. నాకు ఏ ఇబ్బంది లేదని 10 లక్షల రూపాయల చెక్ రాశానని ఇస్తాడు. దాన్ని తీసుకున్న దీప చాలా సంతోషిస్తూ ఎప్పటికీ ఫుడ్ కావాలని అడగ్గా రేపటికేనని ఆన్సరిస్తాడు కస్టమర్. దాంతో దీప షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సూరజ్ దీపాకి 10 లక్షలు ఎందుకిచ్చాడు? రేపే ఫుడ్ డెలివరీ అవుతుందా? జ్యోత్స్న, సూరజ్ మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.